డ్రగ్ అంటే కొన్ని డ్రగ్స్ మన నర్వ్ సిస్టమ్ మీద, న్యూరో సిస్టమ్ మీద పనిచేస్తాయి. కొన్ని డ్రగ్స్ మన బ్రెయిన్ మీద పనిచేస్తాయి. అయితే ఎనీ డ్రగ్ పరిమితి ప్రకారం వాడాల్సి వచ్చినప్పుడు అది మెడిసిన్. మనం ఏదైతే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలని పెద్ద పెద్ద పేర్లతో మాట్లాడుకుంటామో అవన్నీ కూడా మన జనరల్ మెడిసిన్లో కూడా వాడతారు. ట్యాబ్లెట్లు తయారు చేయడంలో, అలాగే మనకు ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా అంటారు కదా, అట్లాంటి వాటిల్లో కూడా ఇలాంటి డ్రగ్స్లో కొన్ని ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ని వాడతాం. అది మెడిసిన్. ఆ మెడిసిన్ ఎడిక్షన్ ఎప్పుడవుతుంది? మనకు అవసరం లేకపోయినా అది ఇచ్చే ఒక హాలజినేషన్ని మనం కోరుకుని దాన్ని అధిక మోతాదులో తీసుకోవడం వలన అది ఎడిక్షన్ అయిపోతుంది. ఆ ఎడిక్షన్ యొక్క పర్యవసానాలు ఇందాక సార్ చెప్పారు. మీ ఏజ్ మీకంటే ఒక 2 years కింద 15 నుంచి 20 ఏళ్ళ లోపు ఏజ్లో దీనికి త్వరగా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు. అట్రాక్ట్ అయిపోవడం వలన మీరు ఎర్నింగ్ పీపుల్ కాదు, మీకు దగ్గర డబ్బులు ఏముండవు, పేరెంట్స్ మీ అవసరాలను మీట్ చేసే అంత ఆర్థిక స్తోమత లేకపోయి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలాంటప్పుడు ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టుగా మీరు రెండో దారికి వెళ్ళిపోతారు. ఏంటవి? దొంగతనాలకు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితం అనేది ఖండం అయిపోతుందా? మీరు ఎనీ జాబ్, సార్ కూడా చెప్పారు, అదే చెప్పారు, ఎనీ జాబ్, పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఎనీ జాబ్ మీరు అప్లై చేయాలంటే మీకు పోలీస్ నుంచి ఒక NOC కావాలి. మీరు ఎప్పుడైతే ఒక క్రిమినల్ హిస్టరీలోకి యాడ్ అయిపోయారో ఇంక మీరు ఎలాంటి జాబ్ చేయడానికి అర్హత కోల్పోతారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. అది కూడా మీరు ఇప్పుడు అంతా స్టూడెంట్స్ లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి మీకు చెప్పడంలో నా స్వార్థం ఇంకోటి ఉంది. అంటే మీకు చెప్తున్నానంటే మేమేమన్నా తాగేవాళ్ళ కనిపిస్తున్న అవసరాన్ని మీరు అనుకోవద్దు. మీకు చెప్పడంలో నా స్వార్థం ఏంటంటే మీ ఫ్యామిలీలో, మీ పక్కన, మీ నైబర్హుడ్లో ఎక్కడైనా సరే ఇలాంటి సిమ్టమ్స్తో ఎవరైనా కొంచెం తప్పుదారి పడుతున్నాడా అనే వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక మనం ఇనీషియల్ స్టేజ్లోనే అతన్ని ఐడెంటిఫై చేయగలిగితే అతన్ని మనం డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లలో జాయిన్ చేసి త్వరగా క్యూర్ చేసి మళ్ళీ నార్మల్ పీపుల్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. వన్స్ వాడు అందులో పూర్తిగా మునిగిపోయిన తర్వాత డీఅడిక్షన్ సెంటర్ వల్ల కూడా కాదు. దట్టు అది చాలా కాస్ట్లీ అఫైర్. విజయవాడ సిటీలో ఉన్న డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్, ప్రైవేట్ సెంటర్స్లో ఒక వ్యక్తిని క్యూర్ చేయడానికి ఎంత తీసుకుంటారో తెలుసా ఎవరికన్నా మీలో? పర్ వీక్ 50,000 రూపీస్. ఇనీషియల్ స్టేజ్లో మీకు తెలిసిన వాళ్ళు, మీకు లేదంటే మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక ముందుగానే పోలీస్ నోటీస్ తీసుకొస్తే మనం చేయగలిగింది చేద్దాం. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనుకోండి, లేదా యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఏ రెస్పెక్టెడ్ కాలేజ్ అనుకోండి, అది మీ బాధ్యతగా తీసుకుంటారని నేను అనుకుంటాను. తీసుకుంటారా? ఇప్పుడు ఇది కొంచెం హర్రీ అయింది. నేను ఫ్రీ సంబంధించిన క్లబ్. ఈ క్లబ్లో ఎవరైతే కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటారో వాళ్ళని మెంబర్స్గా ఫ్యాకల్టీ నుంచి, స్టూడెంట్స్ నుంచి, అలాగే అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే పోలీస్ నుంచి వీళ్ళందరినీ మిక్స్ చేస్తూ ఒక యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్లబ్ ఒకటి మనం ఫామ్ చేద్దాం. దానికి నామ్స్ ఏంటి, ఎలా ఇది ఫంక్షన్ చేయాలనేది ఒకసారి నేను ప్రిన్సిపల్ సార్తో కూర్చొని మాట్లాడిన తర్వాత అది మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ మీ అందరూ మాతో చేతులు కలిపి ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా మారుస్తానికి మాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారా? థ్యాంక్ యూ. బీ రెస్పాన్సిబుల్. ఓకే.
ఎవరికన్నా మీ స్థాయిలోనే కౌన్సిలింగ్ చేయాలంటే 4 పాయింట్లు చెప్తాను, అది వాళ్ళతో చెప్పడానికి ట్రై చేయండి. ఏం చెప్తారు? డ్రగ్స్ వాడితే జైల్లో పెడతారా అని చెప్తారా? జైల్లో పెడతారు, సరే. ఎన్నాళ్ళు పెడతారు తెలుసా? ఏమ్మా? 6 నెలలు అసలు యాక్ట్లోనే లేదు. ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసుల్లో జైలుకి పోతే 6 నెలలు అనే శిక్ష అసలు యాక్ట్లోనే లేదు. 1 year. ఏది చిన్నగా స్మాలర్ క్వాంటిటీ అని ఉంటుంది, ఒక 5 గ్రాములు 10 గ్రాములు పట్టుకుని మీరు దొరికినా కూడా ఒక 1 year జైలు శిక్ష, ఒక 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు. అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఒక మీడియం క్వాంటిటీలో మీ దగ్గర గాంజా దొరికితే చాలా తక్కువ పనిష్మెంట్, అంటే ఒక 10 years వేస్తారు. ఒక 10 years పనిష్మెంటు, 1,00,000 రూపాయలు ఫైన్. అదే మీరు వాడటమే కాకుండా పక్కోడితో కూడా వాడించడం కోసం ఏమైనా కొంచెం ఎక్కువ సంచుల్లో తెచ్చారనుకో, ఎంత ఉండొచ్చు? ఎక్సలెంట్. 10 ఏళ్ళకి తక్కువ కాకుండా 20 ఏళ్ళ వరకు శిక్ష పడుతుంది. ఒకసారి జైల్లోకి వెళ్తే నడుం జారిపోయాక బయటికి రావడం. అర్థమైంది కదా? సో దాన్ని దూరంగా ఉండండి, మీరు దూరంగా ఉండండి. ఎవరైనా ఈ పరిస్థితిలో ఉంటే, ఒరే బాబు ఇంత పెద్ద శిక్షలు ఉన్నాయి ఈ డ్రగ్స్తో దొరికితే, తాగుతూ దొరికినా అని చెప్పి వాళ్ళని అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సొసైటీకి మీ వంతు సహాయం మీరు చేయండి. చేస్తారు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ కంక్లూడింగ్.